వైసీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తగ్గుదల భారీగా ఉంది. ఒక్కో ఏడాది లక్షల్లో ప్రైవేటుకు వెళ్లిపోయారు. ఆ సంఖ్యను వైసీపీ రహస్యంగా ఉంచింది. కరోనా సమయంలో ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు భారీగా పెరిగాయి. ప్రైవేట్లో ఫీజులు చెల్లించలేక చాలా మంది తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చిన వారు వైసీపీ ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాల వల్ల వెంటనే ప్రైవేట్కు వెళ్లిపోయారు. నాణ్యమైన చదువు విషయంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు నమ్మకం కలిగించలేకపోవడంతో వెనక్కి వెళ్లిపోయారు. 2021-22లో 43.89 లక్షల మంది పిల్లలుండగా 2023-24కు 37.11 లక్షలకు తగ్గిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆ రెండేళ్లలోనే 6.78 లక్షల మంది ప్రైవేట్కు వెళ్లిపోయారు. 2024 జూన్లో కూటమి సర్కారు వచ్చేటప్పటికి విద్యా సంవత్సరం ప్రారంభమైంది. వైసీపీ చర్యల ప్రభావం 2024-25లోనూ కొనసాగింది. 2025-26 నుంచి కూటమి ప్రభుత్వం సంస్కరణలు చేపట్టింది. వైసీపీ హయాంలో విద్యార్థుల సంఖ్యకు విద్యా కానుక కిట్ల కొనుగోళ్లకు మధ్య పొంతనలేదు. 4 ఏళ్ల పాటు విద్యార్థుల సంఖ్య కంటే ఎక్కువగా కొనుగోలు చేశారు. 3 ఏళ్లలోనే 10 లక్షల కిట్లు అదనంగా కొన్నట్లు తేలింది. పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2021-22లో 43,89,501 మంది విద్యార్థులు ఉంటే వైసీపీ ప్రభుత్వం 45,71,051 విద్యా కానుక కిట్లను కొనుగోలు చేసింది. ఆ ఒక్క సంవత్సరంలోనే 1.81 లక్షల కిట్లను అదనంగా కొన్నారు. వీటిని ఏం చేశారనే దానిపై సరైన లెక్కల్లేవు. 2022-23లో 39.78 లక్షల మంది విద్యార్థులు ఉంటే 45.14 లక్షల కిట్లు కొన్నారు. అంటే 5.36 లక్షల కిట్లు అదనంగా కొన్నారు. ఒక్కో కిట్టుకు 2,300 వరకు ఖర్చు చేశారు. కొనుగోలు చేయని కిట్లకు డబ్బుల చెల్లింపుపై గతంలో అనేక ఆరోపణలు వ్యక్తమయ్యాయి. 2023-24లో 37.11 లక్షల మంది ఉంటే 39.96 లక్షల కిట్లు కొనుగోలు చేశారు. ఇక్కడ 2.84 లక్షల కిట్లు అదనంగా కొన్నారు. ఒక ఏడాదిలో కిట్లు మిగిలితే ఆ తరువాత ఏడాది ఇంటెంట్ తగ్గించాలి. కానీ అది జరిగినట్లు ఎక్కడా కనిపించలేదు.